నోరు మూసుకున్నాను. నిజం చెప్పండి, దానికి మీకు ఏం సంబంధం? గౌరీ చెప్పండి, ఏం సంబంధం? గౌరీ ఎందుకు అరుస్తావు? ఎందుకు అరవకూడదు? ఎందుకు అరవకూడదు? అది ఉంటుందా? వింటే మీతో కాపం చేయరా? గౌరీ గౌరీ ఏమిటి అర్థమే మాట? నేను మాట్లాడేది కాదండి, ఇందాక అతను చెప్పిన ప్రతి పదానికి అర్థం చెప్పండి. మీరు ఎవడో వెధవ చెప్పిన మాటలన్నీ నోటికి వచ్చినట్టు మాట్లాడు. కాస్త అర్థం చేసుకో మాట్లాడు. అర్థం చేసుకోవాల్సిన నేను కాదండి, మీరు. నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని నడపట్టి గంటేసేవాళ్ళు. వెళ్ళి రోడ్డున పోయేవాడు ఎవరైనా అడగండి. ఎవరితో మొగుడు వదిలేసింది దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో బెడ్రూమ్ లో స్థానం ఇచ్చాను. గంట అరగంట టైం దొరికినా దాంతోనే కూర్చొని మాట్లాడతాను. దాని మొగుడు వచ్చి పిలిచినా పంపించకుండా నా ఇంట్లోనే ఉంచుకున్నాను. దీన్ని నా భార్య అపార్థం చేసుకుంది. రేపంటారా తప్పంటారానని. ఎవరైనా అన్నం తినేవాడైతే నోట్లో గట్టి పెట్టిపోతాడండి. ఇదన్నమాట మీ నిర్ణయం. నేను వెళ్ళిపోతే మీరు దాంతో సుఖంగా ఉండొచ్చు. సరే, అలాగే వెళ్ళిపోతారండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఆడదాని వచ్చి సాటి ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. నేను అతని దగ్గరికి వెళ్ళాను. నీ భార్యను తీసుకోవాలని చేతులు పట్టుకుని బతిమాలాను. ఆమె నా భార్య కాదన్నాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. పైగా నాకు ఆమెకు సంబంధం కట్టాడు. ఎందుకు కట్టాడు? నిజంగా బట్టి కట్టాడు. అలాగే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనసు మార్చుకుని ఉంటాడు. మనసు మార్చుకుని కాదు, డబ్బు కోసం వచ్చాడు. ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు. అందుకే వచ్చాడు. గౌరీ, నువ్వేమన్నా అనుకుంటా, మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మాట నమ్ము ప్లీజ్. ఇక నమ్మకపోతే నీ ఇష్టం. కళ్యాణి, 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 ఆగు. ఏమిటిది? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను. వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను. వెళ్ళి ఎక్కడ ఉంటాం? లోకంలో నా లాంటి దిక్కులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా బతకటం లేదు, చచ్చిపోతున్నారా? నేను బ్రతికుండగానే నువ్వు దిక్కులేని దాని అంటావు. లోకంలో ఉన్న దిక్కులేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఉన్నా సహాయం పొందే అదృష్టం యువతులు వాళ్ళు కూడా ఉండాలిగా. ఆమె మాటలకే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది. లేదు కళ్యాణి, ఆమె వట్టి మూర్ఖురాలు. పరిస్థితిని అర్థం చేసుకోలేక అలా మాట్లాడుతుంది. ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా. కళ్యాణి, ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మధ్యలో మీరేమైపోతారు చెప్పండి? ఏమీ కాదు, నేనేమైపోయినా పర్వాలేదు. ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు. ఏం జరుగుతుందో జరుగుతుంది, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను తీసుకుందే సరైన నిర్ణయం కాదు కళ్యాణి. నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే. ఏమండి? అవును, నువ్వు కేవలం ఆమె మాటలకే విలువించినట్లు, ఈ ఇంట్లో ఆమెకే స్థానం ఉన్నట్లు. కళ్యాణి, నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదే నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళి.
ఆడదాని వై ఉండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు నీ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దయతలిచి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొప్పుకున్నాను. కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా? అవును. మనసిచ్చి పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట. ఏమిటిది? దస్తావేజులు. దేనికి? దేనికా? ఆ లాయర్ ఇంటి చుట్టూ తిరిగి, ఆ చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి, ఆ కోర్టు చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టి నేను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నావు? నీ మీద ప్రేమ గారిపోయా? ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి. ఏమిటి అలా చూస్తావు? నువ్వు వీటి మీద సంతకాలు పెడితే మీ నాన్నకు రావాల్సిన ఆస్తి అంతా నాకు వస్తుంది. అప్పుడు నిన్ను ఫ్రీగా వదిలేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ చక్రవర్తి గారితోనో ఆడి బాబుతోనో నీ ఇష్టం, నీ ఇష్టం. నేను పెట్టను. ఎందుకు పెట్టవు? పెట్టినా పెట్టపోయినా ఆస్తి మీకేగా వస్తుంది. ఎలా వస్తుంది? మీరు బతికుంటే. అయితే నన్ను చంపండి. అమ్మా, చంపేస్తే నన్ను జైల్లో పడేరు. అప్పుడు ఈ ఆస్తి ఎలా అనుభవిస్తాను? అప్పుడు నేను చచ్చేదాకా ఆగండి. అది మా నాన్నగారు ఆస్తి. నా బిడ్డకే చెందాలి. నేను బ్రతికుండగా నా బిడ్డను అనాథం కానివ్వను.